హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం ముగ్గు ఏసేటప్పుడే కాదండి, ఆ ముగ్గును తీసేటప్పుడు కూడా మన ఆడవాళ్ళం ఎంతగానో ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే ఆ ముగ్గు ఎంతో సేపు ఓపిగ్గా మన నడుము నొప్పి పుట్టినా కూడా చాలా ఓపిగ్గా ఆ ముగ్గుని వేస్తాం కదా. కానీ ఇక్కడ చూడండి, శంకు చక్రాల నామాల ముగ్గండి. అంటే దేవుడి నామాలు ఎప్పుడు వేసినా చీపిరితో ఊడవకుండా ఇలా చేత్తోనే అన్ని కలర్స్ ఒక ప్లేట్లో తీసుకోండి. అంటే జనరల్‌గా కలర్స్ అనేది మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేయలేం. ఎందుకంటే అన్ని కలర్స్ మిక్స్ అవుతాయి కదా. కానీ రేషన్ బియ్యంతో యూజ్ చేసిన కలర్సు మనం ఇంకొకసారి రీయూజ్డ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. అంటే ఇక్కడ చూడండి, కలర్స్ అన్నీ మిక్సింగ్ అయినప్పుడు ఏ కలర్స్ అయినా మనం అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లో తీసుకొని అలా ఇంకొకసారి రీయూజ్డ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఎక్కువగా ఉందనుకోండి ఆ కలర్‌ని 2 లాగా అంటే సగం సగం చేసుకొని మన ఇంట్లో ఉన్న డార్క్ కలర్ మిక్సింగ్ చేసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ షేడింగ్ కలర్ వస్తదండి. అంటే ఏదో ఒక కలరు మనం ఒక్కొక్కసారి అర్థం కాదండి. డిఫరెంట్ షేడింగ్ కలర్ వస్తదండి. యూనిక్‌గా ఉంటాయి. చూడటానికి అదొక షేడ్ కలర్‌లా మనకి రెడీ అయిద్దండి. ఇలా రెడ్ కలర్, నా దగ్గర రెడ్ కలర్ ఉందండి. ఇలా మిక్సింగ్ చేస్తే చూడండి రెడ్ కలర్‌గా ప్రిపేర్ అయ్యింది. మనం వేసిన ముగ్గును బట్టి, మనం తీసుకున్న కలర్స్‌ని బట్టి, మన ఇంట్లో ఏదైనా కలర్ ఉందనుకోండి, మిక్సింగ్ చేస్తే చాలండి. ఇలా మా ఇంట్లో రెడ్ కలర్ ఉందండి. రెడ్ కలర్ యూజ్ చేస్తే చూడండి రెడ్ కలర్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. అలాగే యెల్లో కలర్ కూడా మిక్సింగ్ చేస్తే డిఫరెంట్ కలర్ షేడింగ్ వచ్చిందండి. మనం వేసిన ముగ్గుని వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్డ్ చేసుకోవచ్చండి. ఇలా మనం వాటర్‌లో మిక్సింగ్ చేసి ఎండలో ఒక 1 డే గానీ, 2 డేస్ గానీ ఎండబెడితే చాలండి. చాలా స్మూత్‌గా మళ్ళీ రీయూజ్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో ఉపయోగపడిద్ది కదండీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.